3 రోజుల క్రితమే నేను ప్రస్తావించా. పెద్ద ఎత్తున ఈ దఫా తెలంగాణలో లొంగిపోతున్నారు. ఆంధ్రాకి గూడా మరి లొంగిపోవడానికొస్తే ఈలోపు అరెస్టుల కింద చూపించారేమో. ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. ఎందుకంటే అతనికి వాడి హెడ్‌మాని చంపేటప్పుడు అంత సులభంగా చచ్చిపోయేటటువంటి రకం గాదు. ఆహ్, అత్యంత సన్నిహితంగా పోలీసులున్న టైంలో గూడా పారిపోయినటువంటోడు. ప్లస్ అతని టీమ్ గూడా చాలా పవర్‌ఫుల్ అన్నది. సరే ఇక్కడ లొంగుబాటుకొస్తే అరెస్టులు చేశారు, ఎన్‌కౌంటర్ చేశారు. ఇది పక్కన పెడితే తెలంగాణలో మాత్రం పూర్తి సేఫ్టీ వాతావరణం ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రాలో గాని, ఇతర రాష్ట్రాల్లో లొంగిపోవాలంటే విత్ వెపన్స్ రమ్మంటున్నారు. తెలంగాణలో వెపన్స్ కూడా కొంచెం వస్తే చాలు. ఇప్పుడు 37 మందికి గెలిపితే ఈడ్చిపెడితే 37 వెపన్స్ కూడా కాలేదని. ఏవో కొన్ని వెపన్స్ పెట్టి లొంగిపోయారు. సాంబయ్య అలియాస్ ఆజాద్ మీద ఆల్రెడీ 20,00,000 రూపాయలు అతని మీద రివార్డ్ ఉంది. అతను లొంగిపోయారు. అలాగే అప్పాసి నారాయణ ఆయన మీద కూడా 20,00,000 ఉంది. తను కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. టోటల్‌గా 37 మంది లొంగిపోతే అందులో 25 మంది మహిళలు కావడం అన్నటువంటిది కీలకం. అంటే మహిళా నక్సలైట్లందరూ మాక్సిమం తెలంగాణలో లొంగిపోయారు. ఇందులో వచ్చేటప్పటికి 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 5గురు అంటే వాస్తవంగా టోటల్ తెలంగాణలో చూస్తే 9 మంది కేంద్ర కమిటీలో తెలంగాణ వాళ్ళకే చోటు ఉందంట. ఇప్పుడు 5గురు మిగిలి ఉన్నారట. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులు తెలంగాణ వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు గణపతి, సంగ్ర, దేవుజీ, గణేష్ ఇట్లాంటి వాళ్ళు కూడా లొంగిపోవాలి అన్నటువంటిది ఇప్పుడు డీజీపీ గారు చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి లొంగిపోతారు రాబోయే. వాస్తవంగా ఇవాళ దేవుజీ కూడా లొంగిపోతాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆగింది. అట్లా రాజిరెడ్డి కూడా లొంగిపోతాడని ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరు కాలేదు. సాంబయ్యతో పాటు మిగతా వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు మరి దీనికి ఫాలో అప్ ఏం చేస్తారో చూడాలి. ఈలోపు హన్మకొండలో హెడ్మాక్ అనుకూలంగా పోస్టర్లు అతికిస్తే అతికిచ్చిన వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి అవి చించేశారు పోలీసులు.